पाञ्चजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिकां సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 162వ మాసం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మన ఆహ్వానం మేర, మన అభ్యర్థన మేర మిత్రులు హైదరాబాద్ నుంచి గంధం బసవశంకర్రావు గారు వారు విచ్చేశారు. వారు ప్రొఫెషన్ వైజ్ ఆయన సైంటిస్టు, సాహిత్యం మీద అభిలాష కొద్దీ సాహిత్యం మీద చాలా కృషి చేస్తున్నారు. ఆ వివరాలన్నీ తర్వాత పరిచయంలో చెప్తారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని సగౌరవంగా వేదిక వద్దకు వచ్చే ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తిమ్మన పారిజాతాపహరణం మానసోల్లాస వ్యాఖ్యానం అని మనం ఈరోజు కార్యక్రమానికి అంశం శీర్షిక ఎంచుకున్నాం. వారు సూచన చేసిందే. దీంట్లో నంది తిమ్మన గారు రచించిన కావ్యంలోని పద్యాలు కూడా మధ్యలో మనం చక్కగా ఆలపించి దాన్ని మనకు పద్యాలు మన వాళ్ళు ఎక్కువ ఆస్వాదిస్తారన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అందుకని వారు ఎంచుకున్నటువంటి వారితో సమన్వయం వారి ఉపన్యాసంతో కోఆర్డినేట్ చేస్తూ మధ్యలో పద్యాలను గానం చేయడానికి గాను వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి గారిని కోరడం జరిగింది. ఆయన కాసేపు నేను చేయను అని బెట్టు చేసి తర్వాత అంగీకరించారు. మనందరి కర్తాల ధ్వనుల మధ్య జేకే రెడ్డి గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తాం. సగౌరవంగా వచ్చి ఉన్నతాసనం స్వీకరించవలసిందిగా అధ్యక్షుల వారిని మన కర్తాల ధ్వనుల మధ్య కోరుతున్నాను. శ్రీమతి అరుణా శ్రీనాథ్ గారి ప్రార్థనా గీతంతో శుభారంభం చేద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వాగతం కృష్ణ 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 స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ
సుపుష్పగంధకలభా భోగదాప్తసులభా సుపుష్పగంధకలభా కస్తూరి తిలక మహిపా మమ కాంతనంద గోపకంద స్వాగతం కృష్ణ 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 ముష్టికాసూరచాణూరమల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసూరచాణూరమల్ల మల్ల విశారద కువలయ పీడ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సురక్షణ దేవ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సురక్షణ దేవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటియ సమపరాభవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటియ సమపరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జనమానస పూజిత మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జనమానస పూజిత సాధప గరే పగరి సదస సరిగ పద సాధప గరే పగరి సదస సరిగ పద సాధప గరే పగరి సదస సరి రి గ ప పద దస స దదప గరి రి పగరి సదస సరిగ పద స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ 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 అరుణ గారికి ధన్యవాదాలు. ఉపన్యాసకుల వారికి తెలియజేయడం కోసంగా సార్ మేము 2010 నుంచి ప్రతి నెల చివరి ఆదివారం నాడు క్రమం తప్పకుండా మీ వంటి పండితులను ఆహ్వానించుకొని ఒక చక్కటి సాహిత్య కార్యక్రమం 1 గంట సేపు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒకటి, మేము తెలుగు రాష్ట్రాలకు వెలుపల వేరే పరాయి భాషా రాష్ట్రంలో ఉండడం, మా తరం మా తర్వాత తరం వాళ్ళు తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని, గౌరవం పెంచుకోవాలని, దాంట్లో ఉన్న మాధుర్యం వాళ్ళందరికీ తెలియాలని, తద్వారా రానున్న తరాలు కూడా తెలుగు భాషను వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ విస్మరించకూడదని ఒక సదుద్దేశంతో ఇలా చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మా గోపి గారు ఇంకా పత్రికా మిత్రులు విచ్చేస్తున్నట్టున్నారు, అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ జేకే రెడ్డి గారిని వక్తను గురించినటువంటి పరిచయం కావించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వారికి సత్కారం చేసుకొని మన కార్యక్రమంలోకి వెళ్దాం. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సమాంజలు. శ్రీ గంధం బసవశంకర్ గారి శంకర్రావు గారి పరిచయం. శ్రీ శంకర్రావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో 1979వ సంవత్సరంలో శ్రీమతి అలిమేలుమంగ, శ్రీ గంధం గంగయ్య దంపతులకు జన్మించారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు. వీరు హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఎంఏ తెలుగు పట్టాను పొందారు. అంతేకాకుండా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో స్నాతకోత్తర పట్టాన్ని కూడా పూర్తి చేశారు. ఇలా
2 స్నాతకోత్త పట్టాలను సాధించినటువంటి విద్యార్థులు మీరు. శ్రీ గంధం బసవశంకరరావు గారు తెలుగు భాష మరియు సాహిత్యంపై లోతైన అవగాహన కలిగి ఉన్నవారు. ముఖ్యంగా వీరు అందమైన సంకీర్తనలపై చాలా పరిశోధన చేశారు. తాళపాక అన్నమాచార్య కుటుంబ కవుల సాహిత్యంలో మరియు ఇతర స్వరకర్తల సాహిత్యంలో పరిశోధన, ఆధ్యాత్మిక సారాన్ని సామాన్య ప్రజలకు వ్యాప్తి చేయడానికి వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడం వీరి లక్ష్యం. తాళపాక కవుల 289 కొత్త సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ఒక సమగ్ర పథకాన్ని గొప్ప పండితుడు ప్రొఫెసర్ వేటూరి ఆనందమూర్తి గారి సహాయ సహకారాలతో పూర్తి చేయడంలోను, అంతేకాకుండా ఈ వ్రాత ప్రతిని టిటిడి వారి ఆధ్వర్యంలో తాళపాక సంకీర్తనలు అనే శీర్షిక ద్వారా ముద్రించడానికి వీరు చేసిన కృషి అమోఘం. తెలియని పాటలు మరియు తాళపాక కవుల జీవిత చరిత్రలతో సహా ఇతర సాహిత్య రచనల కోసం పరిశోధన చాలా చేశారు. కూచిపూడి నృత్యం మరియు సాహిత్యంపై కూడా పరిశోధన చేశారు. గొల్ల కలాపం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ యక్షగానం కథాంశాన్ని కూడా ప్రచురణ చేసే ప్రయత్నంలో వస్తున్నారు. అంతేకాకుండా వీరు అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. అన్నమయ్య పదాల గురించి, ఆయన జీవిత విశేషాల గురించి అనేక ఉపన్యాసాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. బయటకు రాని అన్నమయ్య పాటలను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ప్రసార భారతి వారు ప్రారంభించిన పథకంలో వీరు 21 కీర్తనలను వెలుగు తీసి అందించారు. ఈ కీర్తనలను అన్నమయ్య గానామృతం మరియు అన్నమయ్య పదార్చన పేరుతో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నిత్య సంతోషిని గారుల గళంతో ప్రసార భారతి విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్ని వీరి పర్యవేక్షణలో డాక్యుమెంటరీగా భక్తి ఛానల్లో ప్రతి వారం కార్యక్రమంగా 2 సంవత్సరాలు ప్రసారం చేశారు. అన్నమయ్య సంకీర్తనలో జానపదాలు, అన్నమయ్య అజ్ఞాత సంకీర్తనలు, అన్నమయ్య సాహిత్యంపై పరిశోధన అనే అంశాలపై ఆకాశవాణిలో కూడా తమ గళాన్ని వినిపించారు. లలితమ్మ గారు తిరుమల తిరుపతి వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు నిర్వహించిన అదివో అల్లదివో కార్యక్రమానికి శ్రీమతి ఎస్పి శైలజ గారు మరియు శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారితో కలిసి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. యూట్యూబ్, ఫేస్బుక్లో అన్నమయ్య సంకీర్తన వేదం అనే శీర్షిక ద్వారా అద్భుతమైన వీడియోలు మరియు సాహిత్య సహకారాలను కూడా అందిస్తూ ఇప్పటి వరకు 395కు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేశారు. ఇవాళ 402 4 శతకాలు పూర్తి చేశారు. అన్నమయ్య నరసింహ సంకీర్తనల సంకలనం, అన్నమయ్య వివాహ సంకీర్తనల సంకలనం, అన్నమయ్య సామెతలు, సూక్తులు, లోకోక్తులు సంకలనం, తెలుగులోకి అనువాదం, వారు చేసినటువంటి ఇతర సాహిత్య కార్యక్రమాలు. ఇక వీరిని వరించినటువంటి పురస్కారాలు అనేకం ఉన్నాయి. మచ్చుకు 2012లో ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే కీర్తి పురస్కారం, 2022లో హైదరాబాద్ సంగం అకాడమీ వారిచే ఉగాది పురస్కారం, 2024లో ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ వారిచే ఆధ్యాత్మిక పురస్కారం. ఇక్కడ బాలాజీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ సిటీ బాలాజీ గారు వారిని పరిచయం చేసినందుకు. ఇక బయోలాజికల్ లిమిటెడ్
అనేటటువంటి కార్పొరేట్ రంగంలో శాస్త్రవేత్త బయోకెమిస్ట్గా వృత్తిని నిర్వహిస్తూనే ఆత్మానుగతమైన ఆధ్యాత్మికతతో పారమార్థికమైన భావనతో సాహిత్య రంగంలో కృషి గావిస్తూ సాహిత్య రంగంలో తనదైన ప్రత్యేక ముద్రతో ముందుకు సాగుతున్నారు శ్రీ గంధం బసవశంకర్రావు గారు. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 162వ ప్రసంగంగా తిమ్మన పారిజాతాపహరణం మానసోల్లాస వ్యాఖ్యానం అనే అంశంపై ప్రసంగించబోయే గొప్ప పరిశోధకుడు, రచయిత, వ్యాఖ్యాత, మంచి వక్తే శ్రీ గంధం బసవశంకర్రావు గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నాను. నమస్కారం. ఉపన్యాసం మధ్యలో వారి పద్యాలు ఆలపిస్తారు, మనం ఆస్వాదిద్దాం. ఇప్పుడు మనం ఉపన్యాసకుల వారిని సత్కారం చేసుకుందాం. పాల్పంచుకోవాల్సిందిగా పూర్వాధ్యక్షులు ఆశేష గారిని ఆహ్వానిస్తున్నాం. జరిగితే వీళ్ళందరూ ప్లేట్లు తీసుకొని సర్వ్ చేశారు. కమిటీ మెంబర్స్, ట్రస్టీస్. మీరు అటువైపు పిలుచుకోండి ఫోటోకి. మీరు కింద ఉన్న అక్కడ శంకర్రావు గారి ఉపన్యాసం, జేకే రెడ్డి గారి పద్యగానం రెండింటినీ మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే. వేద విజ్ఞాన వేదిక మద్రాసు నగరం తమిళ దేశంలో మాతృభాషాభివృద్ధికై అహర్నిశం కృషి సరుపుతూ నెల నెల వెన్నెల వలె తరతరాల తెలుగు రసకందాయంగా నడుస్తున్నటువంటి సాహితీ ప్రియులకు, మాతృభాష ప్రేమికులకు, అభిమానులకు వందనాలు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల భుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు కొలువ ఇరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. వారు గానం చేస్తారు. తెలుగదేల ఎన్న దేశము తెలుగు, తెలుగదేల ఎన్న దేశము తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్లను పులుగులు ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ధన్యవాదాలు. ఈ పలుకులు, ఈ తేట తెలుగు పలుకులు ఎక్కడివయ్యా, ఎవరివయ్యా? ఆంధ్రభోజుడుగా కీర్తిగాంచిన కృష్ణరాయులు ఆముక్తమాల్యదలో సెలవిచ్చినవి. అవునా? కాదు కాదు. ఆ మహనీయునికి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వప్నంలో సాక్షాత్కారమై పలికిన తేట తెలుగు పలుకులవి. కృష్ణరాయల వారికి శ్రీ మహావిష్ణువు కలలో కాన వచ్చి తెలుగు గురించి చెప్పినవి. అంటే పరమాత్మ పలికిన పలుకులు దేశ భాషలందు తెలుగు లెస్స. ఎంత మాధుర్యం, ఎంత ఆ మాధురీభరితమైనటువంటి రసకందాయ స్ఫూర్తితో కూడినటువంటి తెలుగు భాష వెలుగు జిలుగులవి. అటువంటి తెలుగు భాషను మాతృభాషగా కలిగిన మనందరం కూడా ధన్యులం. అటువంటి భాష కోసం, భాషలోని మాధుర్యాన్ని, భాషలోని పలుకుబడులను, భాషలోని మార్మికతను, రసజ్ఞతను ఔచితీవంతంగా
వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత రూపంలో అందిస్తుంది. 162వ ప్రసంగంగా నా ప్రసంగం ఉండటం అది భగవంతుని ఆశీర్వచనంగా భావిస్తూ నన్ను ఆహ్వానించిన వేద విజ్ఞాన వేదిక కార్యనిర్వాహక వర్గానికి, ప్రేక్షక వర్గానికి కూడా మరొక్క మారు నమస్సులు, ధన్యవాదాలు సమర్పించుకుంటూ పద సాహిత్యంలో పరిశోధనతో, అలాగే పద సాహిత్యంలోని మాధుర్యాన్ని జుర్రుకుంటూ, ఒకవైపు పరిశోధనలో మునిగి తేలుతూ, మరొక వైపు పద సాహిత్యంలోని రసజ్ఞతను ఆస్వాదించాలనే ఆ పద సాహిత్య సాగరంలో ఈదులాడుతున్న నన్ను వేద విజ్ఞాన వేదిక పద్య సాహిత్యం వైపు కూడా కాస్త చూడవయ్యా అని ఒక మార్గనిర్దేశనాన్ని అందించింది. దానిని మించి ఒక ఆదేశాన్ని కూడా నాకు ఇవ్వటం జరిగింది. వారి ఆదేశాన్ని మన్నించి ఇన్నేళ్లలో, అంటే ఎవరైనా ఒక పదార్థాన్ని అదే పదే పదే తింటుంటే తిన్నావులే అది కాస్త ఆ రుచి తెలిసింది కదా, ఈ రుచి కూడా కాస్త తెలుసుకో అని మనం వాత్సల్యంతో మరొక పదార్థాన్ని ఇస్తాం కదా, అట్లనే పద్య సాహిత్యంలోని మధురిమని కూడా తెలుసుకోవయ్యా, తెలుసుకుని మాకు కాస్త రుచి చూపించు అని వారు ఆదేశిస్తే నేను ఆలోచన చేసి ఏం చెప్దామా అంటే మరలా నాకు భక్తి రసకందాయత ఉన్న అంశము నా మనస్సుని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. అన్నమాచార్యుల వారు అంటే శరణాగతికి నిలువెత్తు సంకేతం. వేదాలలో ఉన్నటువంటి అర్థాలన్నింటినీ అలతి అచ్చ తెలుగు పదాలుగా అందించిన మహనీయుడు మూర్తి. అటువంటి మూర్తికి వేదిక భక్తి. అలాగే మనం ప్రబంధ సాహిత్యం, మరల పద్య సాహిత్యంలోకి వస్తే ఇటీవలనే ఆధునిక పద్య సాహిత్యంలో 2-3 సమీక్షలు చేయటం జరిగింది. అది ఆధునిక పోతన ఆధారంగా వచ్చినటువంటి ఆధునిక పద్య సాహిత్యంలో మకర హృదయం అనే వినూత్నమైన అంశం, అది వేరే విషయం. అయితే ప్రాచీన పద్య సాహిత్యాన్ని పరికించినప్పుడు మనందరికీ మొట్టమొదటగా గుర్తుకొచ్చేది ప్రబంధ సాహిత్యం. ఈ ప్రబంధ సాహిత్యం కూడా మన ఆంధ్ర భోజుడుగా కీర్తిగాంచినటువంటి కన్నడ రాజ్య రమణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవాగ్రగణ్యుడైనటువంటి కృష్ణరాయల యొక్క గొప్పతనాన్ని మనం మరచిపోలేం. వారు అనేక దిగ్గజాలతో, అష్టదిగ్గజాలతో ప్రబంధ సాహిత్యానికి ఒక పట్టాభిషేకం గావించినటువంటి మహనీయులు. అటువంటి మహనీయుని ప్రబంధ సాహిత్యంలో ఏదైనా, అంటే వారి ఆస్థానంలో ఉన్నటువంటి ప్రబంధ కవులలో నిర్మించిన, సృజించిన ఏదైనా ఒక అంశాన్ని తీసుకుందాం అన్నప్పుడు మరల మదిలో కృష్ణుడే, అటు కృష్ణుడు, ఇటు చక్రవర్తి అయిన కృష్ణుడు, జగత్తుకు గురువైన కృష్ణుడు ఇరువురు గుర్తుకొచ్చారు. అప్పుడు చూసినప్పుడు స్వాగతం కృష్ణ అన్నట్లుగా ఆ పారిజాతం గుర్తుకొస్తుంది. కృష్ణ పారిజాతం అది. ఆ పారిజాతం గుర్తుకొచ్చినప్పుడు నంది తిమ్మన గారు హరివంశం ఆధారంగా చేసినటువంటి తెలుగు ప్రబంధం మన పారిజాతాపహరణం. ఈ పారిజాతాపహరణం పైన మానసోల్లాఖ్యం, అంటే మనస్సుని రంజింపచేసేటువంటి శక్తి సాహిత్యానికి ఉంది. అలాగే చిత్తధృతి అంటాం. శాంతికి సంకేతం ఏమిటంటే చిత్తధృతి, చిత్తం కరగటం. ఈ చిత్తం కరగటం అనేది సాహిత్యం వల్ల జరుగుతుంది. దీనిని మించి ప్రత్యేకించి ఈ కావ్యం వల్ల జరిగినటువంటి మరొక గొప్ప ప్రయోజనం ఏమిటయ్యా అంటే అది రాజుగారికి శాంతిని కల్పించింది. దానికి ముందు పట్టమహిషికి శాంతిని కలిగించింది. అసలు సాహిత్యం అంటేనే సమాజానికి హితం కలిగించేది. సమాజానికి హితం కలిగించేది సాహిత్యం. ఏ విధంగా అంటే రసోల్లాసంతో, అలాగే సందేశాలతో. ఈ విధంగా హితాన్ని కలిగించేటువంటి సాహిత్యం కేవలం సామాన్య మానవుడికి మాత్రమే కాదు, రాజుగారికి శాంతి కలిగించింది, రాణిగారికి శాంతి కలిగించింది. ఆ విధంగా వారిరువురిని కూడా ఐక్యం చేసినటువంటి ఘనత ఈ ప్రబంధ కావ్యానికి ఉంది. ఆ ప్రబంధ కావ్యం ఏమిటయ్యా అంటే పారిజాతాపహరణం. ఈ పారిజాతాపహరణం అనే కావ్యం మనందరికీ తెలుసు. ముక్కు తిమ్మనగా పిలువబడేటువంటి నంది తిమ్మనాచార్యుని యొక్క కృతం. వారెవరయ్యా అంటే తిరుమల దేవి, కృష్ణదేవరాయల వారి పట్టపురాణి అయిన తిరుమల దేవి తీసుకొచ్చినటువంటి అరణపు కవి. ఈ అరణంగా వారి ఇంటి నుండి వచ్చినటువంటి ఆ సొమ్ములో ఈయన కూడా ఒక భాగం.
ఆ మహనీయుని గురించి తెలుసుకున్నప్పుడు వారు 6000 నియోగి బ్రాహ్మణుడుగా, కౌశిక గోత్రుడుగా, ఆపస్తంభ సూత్రుడుగా, సింగనామాచ్యునకు తిమ్మాంబకు పుత్రుడుగా ఆయన ప్రసిద్ధి నొందినవాడు. అంతేకాదు అతడు శివభక్తుడు. ఇది కృష్ణ పారిజాతంగా విష్ణు సంబంధం అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిగతంగా శివభక్తుడు. ఈ విషయాలను పంచమాశ్వాసంలో ఆ మహనీయుడే చెప్పుకున్నాడు. ఇది కవి యొక్క నేపథ్యం. అయితే దీనికి పూర్వరంగం ఏమిటి అని తెలుసుకోవటానికి అసలు ఎందుకు పారిజాతాపహరణానికి మానసోల్లాస వ్యాఖ్యాన్ని నేను అందుకున్నానంటే, మధురమైనటువంటి కవితాత్మకమైనటువంటి పద్యాలతో ఈ పారిజాతాపహరణం రసకందాయంగా సృజింపబడినది. అయితే మనకి ప్రబంధ సాహిత్యంలో ఆంధ్ర భాషలో పంచకావ్యాలుగా 5 కావ్యాలను పేర్కొంటారు. అందులో పారిజాతాపహరణం, మనుచరిత్రం, వసుచరిత్రం, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, ఇవి ఈ 5. ఇందులో కొంతమంది శృంగార నైషధానికి బదులు కాశీఖండాన్ని, పాండురంగ మహాత్మ్యాన్ని, రాఘవ పాండవీయాలని కూడా పేర్కొంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా రూఢిగా పారిజాతాపహరణం అనేది పంచకావ్యాలలో ప్రబంధ సాహిత్యంలో వెలుగులీనుతున్నటువంటి గొప్ప ప్రబంధం. ఇక మనందరికీ కవి కాలాన్ని చూస్తే కృష్ణరాయల వారు 1509 నుండి 1530 వరకు కూడా రాజ్యపాలన చేయటం జరిగింది. కాబట్టి ఈ కావ్యం ఆ మహనీయుని ఆస్థానంలో వెలువడింది. కాబట్టి వారి రచనను చారిత్రక దృక్పథంతో పరిశీలించినప్పుడు 1516, 1520 మధ్య ఈ కావ్యం వెలువడింది అని కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా నేను ఈ ఆ కావ్యంలోని రసోత్పత్తికి వెళ్లే ముందు, పద్యాలలోని మాధుర్యాన్ని చవి చూసే ముందు ఒక పరిశోధనా దృక్పథంతో ఈ నేపథ్యాన్ని వివరించవలసి వస్తుంది. అటువంటి నేపథ్యంగా మనకి ఈ పారిజాతాపహరణం అనేటువంటి కావ్యం వెలువడింది. ఇటువంటి గొప్ప కావ్యానికి పద్య సాహిత్యంలో అంతగా ప్రవేశం లేని నేను ఒక సాహసాన్నే చేస్తున్నాను. దాన్ని వివరించటానికి, అందులోని పద్య సౌందర్యాన్ని వర్ణించటానికి. ఏమిటయ్యా నీకున్న అర్హత అంటే కేవలం మాతృభాషపై మమకారం. అమ్మ సరస్వతీదేవికి పద సాహిత్యం ఒక నేత్రం అయితే, రెండవ నేత్రం పద్య సాహిత్యం. శారద నీరదేందు ఘనసార పఠీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సితతామరస అమరవాహిని శుభాకార తనొప్పు నిన్ను మదికానగ నెన్నడు కల్గు భారతి అని సంస్కృతంలో పోతన గారు వర్ణన చేస్తారు. సితతామరస అమరవాహిని. ఇక్కడ నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, ఇవాళ మీరు ఎలాంటి మాధ్యమంలో చూసినా సితతామర సామరవాహిని అని పాడుతుంటున్నారు చాలామంది. అది సితతామరస అమరవాహిని. అమరవాహిని అంటే గంగా ప్రవాహం. అటువంటి అమ్మకు నమస్సులు సమర్పించుకుంటూ, విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతని పోతన గారు చెప్తారు. ఆ మహనీయుడే అంత ఉత్కృష్టమైనటువంటి వినయంతో విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని ఆ మహనీయుని పాదాలకు ప్రణమిస్తూ, అదే రీతిలో నాకు తెలిసినంత వరకు చెప్పటానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. దానిని మీరందరూ సమాదరిస్తారని, ఈ తెలుగు భాషలోని మాధుర్యాన్ని తరతరాలకి మనమందరం పంచాలనే కర్తవ్యాన్ని శిరోధార్యంగా స్వీకరిస్తూ ఈ కావ్యంలోని కొన్ని ముచ్చట్లు మనం అందరం ముచ్చటించుకుందాం. కొన్ని రస కందాయమైనటువంటి ఘట్టాలను అవలోకన చేసుకుందాం. ఎంత గొప్ప కావ్యం అయ్యా ఇది అంటే, రాజుగారికి రాణిగారిని కలిపినటువంటి కావ్యం ఇది. దానికి ఆ నేపథ్యం ఏమిటంటే, కృష్ణదేవరాయల వారు ఒకనాటి రాత్రి భోజనాంతరం కవి పండిత గోష్ఠిలో ఉండి ఆయన చాలా సమయం వరకు ఆ సేనాగారానికి వెళ్ళలేదట, సేన మందిరానికి వెళ్ళలేదట.
ఈ సమయంలో అంతఃపురంలో రాణిగారు చెలికత్తెలతో మాట్లాడుతూ ముచ్చట్లాడుతూ ఆవిడ వ్యత్యస్తంగా పడుకున్నారు. అంటే తల ఒకవైపు భాగం ఉండాల్సిన చోట పాదాలను పెట్టి ఆవిడ అటు ఇటుగా పడుకున్నారు. ఇక మాట్లాడుతూ ఆ చెలికత్తెలంతా కూడా ఆవిడకి ఆ పట్టు దుప్పటి కప్పి వారు వెళ్ళిపోవటం జరిగింది. రాయల వారు ఎప్పుడో పండిత గోష్ఠి ముగించుకుని వచ్చి వారు విశ్రమించిన తరువాత వారికి ఆవిడ ఆ కాలి అందెల సవ్వడి వినిపించటము లేదా కాలి ఆ శిరోభాగానికి తగలటమో జరిగింది. వెంటనే వారు ఆగ్రహోదాగ్రులై వారు ఆవిడతో ఏం మాట్లాడలేదు. కానీ పురక్సయ్య అని ఒక ధర్మసూత్రం ఉంది, అంటే వేరే మంచం అన్నమాట. వారు అక్కడి నుంచి వచ్చేయటం జరిగింది. ఈ విషయం అనంతరం తెల్లవారు తెలుసుకున్నటువంటి ఆ తిరుమల దేవి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక పక్క మహారాజు చక్రవర్తి, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి సాహసం కూడా ఆవిడ చేయలేదు. ఏ విధంగా అయితే అరణపు సొమ్ముగా తీసుకొచ్చినటువంటి ఈ నంది తిమ్మన గారి వద్ద ఈవిడ తన గోడును వెళ్ళబోసుకుంది. అప్పుడు ఆయన కవి పండితుడు అంటే ఆలోచన కలగవాడు, జిజ్ఞాస కలిగిన వాడు, హితాన్ని చేకూర్చగలిగిన వాడు, పరిష్కారాన్ని వీటన్నింటినీ మించి పరిష్కారాన్ని అందించగలిగినటువంటి నేర్పు కలిగిన వాడు. అప్పుడు ఆయన ఒక ఆలోచన చేస్తాడు. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం ఇవాళ ఒక అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కొంత జంకు బొంకు ఉంటుంది. అందులోనూ కృష్ణరాయల వంటి మహనీయుని దగ్గరికి, అంతటి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఎలా చెప్పటం, అందులోనూ అది అంతఃపురంలో జరిగినటువంటి సంఘటన. అంత ధైర్యం ఆయన చేయలేక ఆలోచన చేశాడు. ఆలోచన చేసి హరివంశంలోని కథని, దాన్ని ఆ సూత్రాన్ని పట్టుకుని దానితో ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే గొప్ప ఆలోచనతో ఈ పారిజాతాపహరణం అనేటువంటి గొప్ప కావ్య నిర్మాణానికి ఆయన ముందుకొచ్చాడు. దానికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకున్నాడు. అది సాహిత్యం యొక్క గొప్పతనం. దానికి వారు ఇక ఆలోచన వచ్చిన తర్వాత అమలు చేయటం. ఈ అమలు చేయటానికి ఒక నిర్మాణాన్ని పెట్టుకుని దానికి 5 ఆశ్వాసాల ప్రణాళికను పెట్టుకుని 5 ఆశ్వాసాలలో 522 పద్య గద్యాలు ఉన్నాయి సుమారుగా. దానికి ఒక నిర్మాణం పెట్టుకుని కృతిభర్త రాయలవారు కాబట్టి అవతారికలో 7 పద్యాలతో రాయలవారిని విశేషంగా నుతిస్తారు. అందులో కవి సంప్రదాయాన్ని అందుకుని, ఇది తాళపాక కవి కుటుంబంలో కూడా ఉంది. అన్నమాచార్య చరిత్రలో శ్రీ అలమేల్మంగ చిరకృపాపాంగ అని అమ్మవారిని ఉదాహరిస్తూ అన్నమయ్య చరిత్ర ప్రారంభం అవుతుంది. అలాగే చిన్నన్న మిగిలిన ద్విపద కవులందరూ కూడా శ్రీకారంతో ప్రారంభంతో వారు కావ్యరచన చేశారు. ఈ శ్రీకారంతో కావ్యరచన చేయాలనే సత్సంప్రదాయంతో ఆయన శ్రీమదికి ప్రియంబెసగ చేర్చిన ఉయ్యల లీల వైజయంతి మిళితాచ్ఛ కౌస్తుభము నిద్దపు కాంతిన్ తనర్చి ఆత్మ వక్షోమణి వేది పొల్పెసగా చూడ్కుల పండువ సేయు వెంకటస్వామి కృతార్థు చేయు నరసక్షితినాథుని కృష్ణరాయని అని ప్రథమ పద్యాన్ని ప్రారంభిస్తాడు. ఇక్కడ శ్రీమదికి ప్రియం బెసగ చేర్చిన ఉయ్యల లీల అంటే అమ్మవారు ఎక్కడ ఉంటుందయ్యా అంటే మనందరికీ తెలుసు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం అన్నట్లుగా అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో కొలువైనటువంటి దేవేరి. అటువంటి దేవేరికి ప్రియము చేకూర్చటానికి అన్నట్లుగా స్వామివారి వక్షస్థలం ఉయ్యల వలె రూపింపబడినది. ఆ ఉయ్యలకి అటు ఇటు కూడా వైజయంతి మాల ఉంది. స్వామివారి వైజయంతి మాల, దానికి ఆ వైజయంతి మాలకి వేదికగా కౌస్తుభము అనే మణి ఉంది. ఈ కౌస్తుభము అనే మణిని ఆయన ఉయ్యాలగా వర్ణిస్తున్నాడు. అది నిద్దపు కాంతి అంటే స్నిగ్ధమైన కాంతితో తలర్చి ఒప్పారుతూ ఉండగా ఆవిడ ఆ ఉయ్యలలో అమ్మవారు ఆ శ్రీమతి అమ్మవారు అలంకార భూషిత అయి ఆనందంగా ఉందయ్యా. అటువంటి ఆ చూడ్కుల పండువ సేయు వెంకటస్వామి కృతార్థు చేయు. ఇంత అందంగా ఒదిగి ఒప్పారుతున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారు
ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఈయన తీసుకొస్తూ నరసక్షితినాథుడైనటువంటి కృష్ణరాయల తండ్రి అయినటువంటి వారిని సంభావిస్తూ ఈ షష్ఠీ విభక్తిలో సంభావిస్తూ కృష్ణరాయల్ని కీర్తిస్తున్నాడు. ఇక్కడ మరొక విశేషం ఏమిటాయి అంటే కృష్ణరాయల వారు వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు, సేవాగ్రగణ్యుడు. 7 సార్లు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటాచలం వెళ్ళి అనేకమైనటువంటి కానుకలు స్వామికి సమర్పించిన కృష్ణదేవరాయల వారిని వెంకటేశ్వర స్వామి సంబంధంగా సంప్రదాయంలో అమ్మవారిని చొప్పిస్తూ ఈ కావ్యాన్ని ప్రారంభించాడు నందితిమ్మ. ఇది ఔచిత్యము, ఇది సంప్రదాయము. ఇందులో కలౌ వెంకట నాయక అన్నట్లుగా ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే పాపహారము. మనకి భాగవతం చెప్పినట్లుగా శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి 9 భక్తులలో ఈ శ్రవణ భక్తి, కావ్య శ్రవణం కూడా పాపహారము అయ్యా అనేటువంటి గొప్ప అంతఃసూత్రము ఈ ప్రథమ పద్యం నుండే మనకు తెలుస్తుంది. అలాగే ఇంకొక పద్యాన్ని మనం పరిశీలిస్తే సరసపుటల్క తీర్చుతరి శారంగ సుదర్శన నందకాబ్జ సంభరణ గుణాప్తి నిన్నడుముపై కటిపై జడపై గళంబుపై హరి నలుగేలు పైకొన సుఖాంబుది నిచ్చలు నోలలాడు ఇందిర కృపజూచుగాత నరదేవ శిఖామణి కృష్ణరాయని. దీనికి కొనసాగింపుగా ఆయన అంటున్నాడు, ఆ స్వామిని అమ్మవారిని మరలా వర్ణిస్తూ సరసపుటల్క అంటే ప్రణయపు ఆ సరసంలో ఉన్నటువంటి ఈ ప్రేమపు అలుకలను తీర్చటానికి ఆయన శారంగాన్ని ధరిస్తూ ఆ శారంగం యొక్క చిహ్నం, శారంగం దేనికి ఉదాహరణ అయ్యా అంటే నిన్నడుము అంటే కనీ కనిపించినట్లుగా మనకి నడుమును వర్ణిస్తారు కవులు, దానికి శారంగంతో అనుసంధానిస్తున్నాడు. అలాగే సుదర్శన చక్రము అమ్మవారి కటి ప్రదేశంతో, అలాగే నందకము అంటే కత్తిని అమ్మవారి జడతో, అలాగే అబ్జము అంటే ఆ శంఖాన్ని పోలినటువంటి మెడ అమ్మవారి యొక్క గళంతో మెడను పోలుస్తున్నాడు. ఈ విధంగా ఆ స్వామి అమ్మవారిని హరి నలుగేలు అంటే స్వామివారి ఆ ఇందిరాహస్తములకితవైనది బ్రహ్మ కడిగిన పాదం అన్నట్లు, అలాగే ఇందరికి అభయంబులిచ్చు నీచేయి అన్నట్లుగా ఆ ఇరువురి యొక్క ఐక్యతను ఇక్కడ మరొక పద్యంలో తీసుకొస్తున్నాడు. మరలా ఈ భక్తిని అటు కృష్ణరాయల వారికి అంకితాంకంగా చెప్తూ ఇంకొక పద్యంలో కృష్ణరాయల వారి యొక్క గొప్పతనాన్ని ఉదహరిస్తూ శ్రీరంగేశ్వర నాభి పంకజ రజశ్రీ కంటే అంటే శ్రీరంగేశ్వర అంటే శ్రీరంగనాథుడి యొక్క ఆ నాభిలోంచి అంటే నాభిలోంచి వెలువడినటువంటి పంకజ రజశ్రీ కంటే అంటే ఆ పద్మాలలోని పుప్పుడుల యొక్క కాంతి కంటే, సంపద కంటే, చోళేంద్ర తన్వీరాజ కుచపాళి కుంకుమ కంటే ఆ చోళ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ధరించేటువంటి వక్షస్థలంలో ధరించేటువంటి కుంకుమ పత్రముల కంటే, ఆ కుంకుమ కాంతి కంటే, సహ్య భూభృతటి నీరంధ్రీకృత గైరిక ద్రవము కంటే అంటే అక్కడ ఆ రాజ్యంలో ఉన్నటువంటి సహ్యాద్రి శ్రేణులలో వెలువడినటువంటి కైరిక ద్రవము, అది ఎర్రని వర్ణంలో ఉండే కైరిక ద్రవము కంటే వన్నె కావించెన్ కావేరీ తోయము కృష్ణరాయుని అహితోర్వీనాథ రక్త ప్రవన్. అంటే ఇక్కడ అంతఃసూత్రం ఏమిటంటే ఇవంతా ఎరుపుతో వర్ణిస్తూ కృష్ణరాయలు వారు శత్రురాజుల్ని సంహరించి ఆయన శౌర్యం ఎంత గొప్పదయ్యా, ఆయన పరాక్రమం ఎంత గొప్పదయ్యా అంటే కృష్ణరాయల వారు శత్రురాజుల్ని సంహరించి వారి యొక్క రక్తాన్ని కావేరీ నదిలో పరుగులెత్తించాడు, ప్రవహింపజేశాడు. ముందు చెప్పుకున్న ఆ అన్ని ఎర్రని కాంతుల కంటే ఈయన శౌర్యంతో వచ్చినటువంటి ఎర్రని కాంతి చాలా గొప్పగా ఉందయ్యా, కాబట్టి అంత పరాక్రమవంతుడు అంటూ ఆయన్ని ఆ ప్రథమాశ్వాసంలో కృష్ణరాయల వారిని అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంత గొప్పగా వారి కీర్తి లతలని వ్యాపింపచేయాలో అంత గొప్పగా సాహిత్యంలో తీసుకొచ్చాడు. ఇంత గొప్ప ప్రారంభం వచ్చిన తర్వాత కృష్ణరాయుడు పరవశించడా? ఒకవైపు వెంకటేశ్వర స్వామితో, ఒకవైపు అమ్మవారితో, మరొక వైపు కృష్ణరాయుని లీలలతో ఈ విధంగా వచ్చినటువంటి ఆ అవతరణ ఎంత గొప్పగా ఉందంటే ఈ పద్యాలలో మనకి ఆ ప్రథమాశ్వాసంలోని అవతారికల్లో మనకి సుస్పష్టంగా తెలుస్తూ వస్తుంది. ఇక మనం కథా మూలం హరివంశం అనుకున్నాం. ఇందులో 4 పాత్రలు సత్యభామ, శ్రీకృష్ణుడు, రుక్మిణి, నారదుడు, ఇవి ప్రధానమైన పాత్రలు. దీనికి తోడు దేవేంద్రుడు, అదితి అనే
పాత్రలు ఉన్నప్పటికీ కూడా అదితి ప్రస్తావన అంత ఎక్కువగా కనిపించదు. ఒక తృతీయాశ్వాసంలో ఈయన నరకాసురుణ్ణి జయించిన తర్వాత ఆ కుండలాలని తీసుకువెళ్ళి అదితికి అందిస్తాడు. ఆ సందర్భంలో అదితి దశావతారాలని పద్యరూపంలో వర్ణిస్తూ ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి పాత్ర సత్యభామ, ఇక్కడ విప్రలబ్ధ నాయిక. ఇందులో ఈ కావ్యంలో శృంగార రసం పెళ్ళుపుకుతూ ఉంటుంది. చిట్ట చివరకు భక్తి అనేది శాంతరసంతో సమన్వయం అవుతుంది. నాయిక విప్రలబ్ధ అంటే నాయకుడు తనను మోసం చేశాడనే కుపిత అయినటువంటి విప్రలబ్ధ ప్రధానంగా కనిపిస్తుంది. దానికి తోడుగా ఆవిడ కొన్ని చోట్ల కలహాంతరితగా కనిపిస్తుంది, ఖండితగాథగా కనిపిస్తుంది, మరికొన్ని చోట్ల స్వాధీనపతికగా కనిపిస్తుంది. అంటే ఇన్ని వైవిధ్యాలతో ఆ పాత్ర రంజింపజేస్తుంది. ఆ పాత్ర ప్రధానమైనటువంటి సత్యభామ పాత్ర వాస్తవానికి హరివంశం మూలంలో ఉన్నటువంటి సత్యభామ కంటే తెలుగువారి సత్యభామ అయినటువంటి ఈ నందితిమ్మన సత్యభామ అనేక తర్వాత వచ్చినటువంటి అనేక రచనలకు ప్రేరణ అయింది. ఆ తర్వాత మనందరికీ కూచిపూడిలో భామాకలాపం తెలుసు. కృష్ణ పారిజాతంగా వారు ఎంతో అద్భుతంగా ఆ భామను సత్యభామను తీర్చిదిద్దారు. అలాగే అన్నమాచార్యుల వారి సంకీర్తనలో దేశీయమైనటువంటి సత్యభామ కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటన్నింటికీ కూడా ఈ ప్రబంధ నాయికైనటువంటి సత్యభామ నిలువెత్తు సంకేతంలా నిదర్శనంలాగా నిలుస్తూ ఉంటుంది. ఇక కథలోకి వస్తే మనం శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో ఉండగా నారద ముని వచ్చి పారిజాత పుష్పాన్ని అందిస్తాడు. ఆ పారిజాతాన్ని ఆయన అనేక రకాలుగా దివ్య కుసుమాన్ని అనేక రకాలుగా ఆలోచించి నేను ఇప్పుడు రుక్మిణీ మందిరంలో ఉన్నాను కాబట్టి ఆవిడికి ఇవ్వటం ఉచితమని రుక్మిణికి ఇస్తాడు. ఈ విషయం తెలిసినటువంటి సత్యభామ ఆగ్రహోదగ్రురాలై ఇంత పని చేశాడా అని ఆ చెలికత్తెలతో వాపోతూ ఉంటుంది. ఆ వాపోయిన తర్వాత ఇలాంటి ఆ అశాంతితో కూడినటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి సత్యభామ ఇంటికి కృష్ణుడు వెళ్ళి మరలా ఆవిడ్ని అనునయిస్తాడు. నీకు ఒక్క పుష్పమేళ పో, నేను ఆ వృక్షాన్ని తీసుకొచ్చి ఆ నాకలోకం స్వర్గలోకం నుండి వృక్షాన్ని తీసుకొచ్చి నీ పెరటి దానిగా చేస్తాను ఆ వృక్షాన్ని అని ఆయన అందించడం జరుగుతుంది. అయితే ఈ కథాక్రమం మొత్తంలో అత్యంత రసవత్తరమైన ఘట్టం, ఆ పద్యాలని కూడా మనం ఆస్వాదిస్తాము. అత్యంత రసభరితమైనటువంటి ఘట్టము. అసలు సమస్యకు పరిష్కారాన్ని అందించే ఘట్టం ఏమిటాయి అంటే ఆ అమ్మవారి అంటే సత్యభామ యొక్క ఆ వామపాదంతో జరిగినటువంటి సంఘటన. ఆ వామపాదం కృష్ణుడు ఆవిడ్ని అనునయిస్తూ ఉండగా తొలగంద్రోచన్ అనే సందర్భంలో దానిని ఆయన ఎంత గొప్పగా స్వీకరిస్తాడు కృష్ణస్వామి అంటే నాకు 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 దెబ్బ తగలటం కాదు ముఖ్యము, నా యొక్క రోమాంకురముల చేత నీ పల్లవ పదము కుసుమం నీ లేత పాదాల ఏమైనా నీకు ఇబ్బంది కలిగిందేమో, అది సందర్భంలో మనం ఔచితీవంతంగా చర్చించుకుందాం. నీకేమైనా ఇబ్బంది కలిగిందా అని ఆయన ఎంతగానో బాధపడిపోతాడు. ఇది అసలైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత కృష్ణుడు ఆవిడ్ని అనునయించటం, స్వర్గానికి వెళ్ళటం, అక్కడి నుంచి పారిజాతాన్ని తీసుకురావటం, ఆ పారిజాత వృక్షాన్ని ఇంద్రుడితో పోరాటం చేసి పారిజాత వృక్షాన్ని తీసుకురావటం, ఈవిడ దానిని ఆ పెరట్లో నాటుకోవటం, తర్వాత మరలా పుణ్యకర్వతాన్ని ఆచరించటం, ఆ పుణ్యకర్వతాన్ని ఆచరించిన తర్వాత ఏ వృక్షం కోసం ఆవిడ ఏ పుష్పం కోసం వృక్షం కోసం ఆవిడ పరితాపం చెందిందో ఆ వృక్షంతో సహా కృష్ణుణ్ణి నారదుడికి ఇచ్చేస్తుంది. ఎంత పరివర్తన! చివరకు మరల నారదుడు ఇవన్నీ ఆవిడకే కట్టబడతాడు. మరలా సవతులందరినీ పిలిచి ఆవిడ సంభావన చేస్తుంది. ఈ విధంగా శాంతి. ఇది కథ. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకున్నప్పుడు స్థూల రూపమైనటువంటి కథ. ఇదిలో ఇంత గొప్ప కథని ఆయన ప్రారంభంలో ఇది మంగళాంతం చెందుతుంది. అలాగే శ్రీకృష్ణుణ్ణి మళ్ళా నారదుడు స్థుతిస్తుంటే మంగళాంతం చెందుతుంది. ఇందులో వచనంలో ప్రారంభిస్తారు ఈ కథని. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా ఒనర్పంబూనిన పారిజాతం అపహరంబణు మహాప్రబంధమునకు కథాక్రమం పెట్టిదనినా అని నందితిమ్మన గారు ప్రారంభిస్తారు వచనంలో. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అంటే ఇక్కడ ఏమిటిది? ఏదో ఒక కావ్యాన్ని రచిస్తున్నాను మీరు ఆనందించటం అని కాదు. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా. అంతకుముందు సాహిత్యం ఉంది, ఇప్పుడు సాహిత్యం ఉంది, తర్వాత కూడా సాహిత్యం వస్తుంది ఉంటుంది కూడా.
ఈ ఈ ఈ దిగ్దర్శనం ఆ మహనీయుడు చేశాడు. అందుకు ఈ మహాప్రబంధమునకు కథాక్రమం పెట్టిన ఇది కదా అని ఆయన ఒక సూచన చేస్తాడు. ఈ వచనము కేవలం ఏదో ఒక 2 వాక్యాల వచనం కాదు, ఇది ఒక జాతికి స్ఫూర్తిదాయకమైన అభ్యుదయ పరంపరాభివృద్ధి. ఇప్పుడు ఇవాళ మనం తరతరాల తెలుగుతో ఇన్ని వారాలు చేసుకుంటున్నామంటే ఇది ఇక్కడితో ఆగకూడదు, ఇది ఒక ధారావాహికంగా ముందుకు వెళ్ళాలి. ఇది అభ్యుదయానికి సంకేతం. అలాగే ఇది ముందుకు పరంపర అభివృద్ధిగా ముందుకు వెళ్ళాలి. అభ్యుదయము ఒక వైతాళికత్వం, అంటే ఒక వేలుకొలుపు. అలాగే ఇది పరంపరలాగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక మంగళాశాసనాన్ని నందితిమ్మన గారు ఇక్కడ చేశారు. సాధారణంగా ఇంత లోతుగా ఇది పద్యం కాదు, కేవలం వచనం మాత్రమే. కానీ ఇది మనం దీన్ని పరిశీలిస్తే ఇందులో ఒక మంగళాశాసనం కనిపిస్తుంది. అలా ప్రారంభమైనటువంటి ఈ కావ్యంలో హరి నరకాసురం గెలిచి అద్దనుజేంద్రుని ఇంటనున్న అచ్చరల కొలంబు వారి నెరజవ్వనంబు పొలివోని వారి తన్వరినిగా కోరి అని ఈ పద్యంలో విశేషం ఏమిటయ్యా అంటే 16,000 కాంతలని ఒక పైక మరల ఈ మనకి యనమండ్రు సమతాభిమానవతులు అంటాడు ఆయన. యనమండ్రు 8 మంది కాంతలని ఆయన కలిగి ఉన్నాడట. ఎవరయ్యా వారంటే రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర, అలాగే మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, లక్షణ, వీళ్ళందరినీ కూడా ఆయన కలిసి, అంటే ఆయన యొక్క వైభోగం ఎంత గొప్పదయ్యి అంటే ఇటువంటి 8 మంది ఉత్కృష్టమైనటువంటి పటమహిషులు, అలాగే 16,000 మందితో ఆయన కృష్ణుడు విరాజిల్లుతున్నాడు అని, అటువంటి విరాజిల్లుతున్నటువంటి కృష్ణ దర్శనార్థం నారదుడు వచ్చాడట. ఆయన ఆ సమయంలో ఎక్కడున్నాడంటే రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడు. ఈ నారదాగమన వర్ణనాన్ని కూడా అద్భుతంగా తీసుకొస్తారు తిమ్మన గారు. సరిగమ పధని సంజ్ఞస్వరములతో, అంటే ఈయన 7 స్వరాలు కాదు 8 స్వరాల్ని. ఈ 2వ స్వరం ఏమిటయ్యా అంటే అది తారషడ్జముగా అని చెప్తారు. అంటే సప్తస్వరాలు, కానీ ఇంకొక స్వరాన్ని కూడా అనుసంధానించి 8 స్వరాల యొక్క మేళనంతో మహతి అనేటువంటి వీణను వాయిస్తూ ఆయన అభోవాయు నిహతి మేరయ్య అంటే వస్తుంటే, ఆకాశ మార్గం నుంచి వస్తుంటే ఆ స్వరాల యొక్క సంచారంతో అద్భుతంగా ఉంది ఆయన యొక్క ప్రయాణము. భాగీరథి పయ పరిపూర్ణమని మణికమండలవు హస్తంబున చెలువు మిగుల, అంటే మరొక పక్క ఒక హస్తంలో కమండలాన్ని, గంగా జలంతో కూడినటువంటి కమండలాన్ని కలిగి ఉన్నాడయ్య. ప్రణవ మంత్రావృతో ఓంకారనాదంతో ఆయన స్ఫటికాక్ష వలయంతో ఈ విధంగా అద్భుతంగా వస్తున్నాడు అని ఆయన యొక్క వస్తున్న క్రమంలో దేహకాంతుల అకాల చంద్రికలు ఆయన వస్తుంటే ఆయన దేహకాంతి ఎలా ఉంది అంటే కాలం కాని కాలంలో వెన్నెల వస్తే ఎంత అందంగా ఉందో, అంటే ఆయన దేహం అంత వెన్నెల వంటి కాంతితో మెరిసిపోతుంది అని అటువంటి నారదుణ్ణి పాత్ర ప్రవేశాన్ని నందితిమ్మన గారు అద్భుతంగా తీసుకొచ్చినటువంటి ఆయన ఆ కృష్ణుణ్ణి వర్ణించే క్రమంలో దశావతార సమన్వయం ఇక్కడ ఉంటుంది. ప్రామినికుల దొంగ పాతాళ కుహరంబు చొరబారి చీరిన చొరవీవ, ఇక్కడ మత్స్యావతారాన్ని వర్ణిస్తున్నారు. ప్రామినికుల అంటే పాత పలుకులను వాడెవడో ఎత్తుకుపోతే వాడిని సంహరించి, పాతాళ కుహరంబులో ఉన్న వాడిని సంహరించి నీవు వేదాలని ఉద్ధరించావు కదా, అది మత్స్యం రూపంలో. అలాగే తరిగొండ వెన్నుపై తాల్చి వేల్పుల కూటి చవి తేల్చినట్టి కచ్చపమ నీవు, ఇక్కడ కూర్మావతారాన్ని అంటే మందర పర్వతాన్ని వెన్నుపై ధరించి అమృతపు కూటి చెవి అంటున్నాడు. ఇక్కడ కూటి చెవి అంటే అమృతాన్ని ఆ రుచి చూపించావు దేవతలందరికీ కూడా. అలాగే నీటిలో మునిగిన నేల చేడియ కొమ్ము కొన నుబ్బ నెత్తిన గోణి వీవ, అంటే నీటిలో మునిగిపోయినటువంటి ఆ భూమాతను నీ యొక్క కొమ్ము కొనపై ఉద్ధరించావు. వరాహావతారం మునిమాపు బలుకంబమున ముట్టి బంటున అక్కరగాచినట్టి సింగంబ, నరసింహావతారం. సంధ్యవేళలో, అసుర సంధ్యవేళలో మునిమాపులో స్తంభాన్ని ఛేదించి వచ్చి నువ్వు నీ భక్తుడిని రక్షించావు. దితిజుమెట్టిన ఆ పొట్టి దిట్ట వీవ, వామనుడు. అలాగే బలిని అంటే దితిజు అంటే బలిని అణగదొక్కినవాడు. అలాగే పుడమిరేడుల నడచిన ప్రోడవీవ, ఈ భూమండలంలో ఉన్న రాక్షసులందరినీ కూడా అడచివేశాడట పరశురాముడు. కడలిగోలకు తెచ్చిన గబ్బివీవ, గబ్బి సూర్యుడు, కడలిగోలకు తెచ్చిన గబ్బివీవ ఇప్పుడు ద్వారక వసించు నీవ అంటూ ఆయన కృష్ణావతారాన్ని వర్ణిస్తారు. ఇందులో
అప్రస్తుతం అనుకోకపోతే పద సాహిత్యంలో అన్నమాచార్యుల వారు అనేక దశావతార సంకీర్తనలు వెలయించారు. అందులో అంటారు, చదువుల చిక్కుదిద్ది చక్కగా చేసితివి మత్స్యావతారం, మొదల కుంగిన కొండ మోచి ఎత్తితివి. అలాగే మనకి కూర్మావతారం, పొదిగి చేపట్టి తెచ్చి భూమి ఉద్ధరించితివి. ఇప్పుడు చెప్పుకున్నాం ఆయన వరాహ అవతారం. అదనున ప్రహ్లాదు నట్టి మన్నించితివి నారసింహావతారం, అడుగులు మూటని అఖిలము గొలిచితివి. అడుగులు మూటని 3 అడుగులతో మొత్తం బ్రహ్మాండాన్ని గొలిచాడు. మరో చోట అంటాడు అన్నమయ్య, పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు. దశావతారాల్ని పెళ్లి పాటగా అనుసంధానం చేస్తూ పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు. పెంచకుండానే వాడు పెళ్లి కొడుకాడు. పెంచకుండా పెళ్లి కొడుకు ఎట్లా అవుతాడయ్యా అంటే వామనుడు, ఆయన వామన అవతారాన్ని వర్ణిస్తాడు. అలాగే బడిబడనే రాచపగ నీగితివి పరశురామ అవతారం, బెడిదపు లంక విభీషణు నేరించితివి. విభీషణుడికి శరణాగతుడై విభీషణుడికి పట్టం కట్టివి లంకను ఏలించావు. అడవి పాండవులకు దిక్కై నిలిచితివి. త్రిపుర కాంతల గుట్టు దీర బోధించితివి కల్కి అవతారం, ఉపమ కలికి రూపై ఉన్నాడవు. ఇప్పుడు శ్రీ వెంకటేశ ఏలితివి లోకాలనెల్ల, ఎప్పుడు నుతులకు 20. నుతి అంటే కీర్తనం, సంకీర్తనం, శ్రవణం కీర్తనం అన్నట్లుగా. ఇలా ఉన్నటువంటి ఆ కృష్ణస్వామిని నారదుడు, అంటే అక్కడ నారదుడు వర్ణించాడు, ఇక్కడ నారదుడు స్వతస్మిన్ పరమ ప్రేమ రూప అని నారద భక్తి సూత్రం. నారదుడు భక్తికి పరాకాష్ట. కలహభోజనం అని ఈ కావ్యంలో ఉంటుంది. అయితే ఆ కలహభోజనం ఎందుకయ్యా అంటే వారి వారి కర్మలను తొలగించడానికి ఆయన కూడా కలహభోజనుడే వస్తాడట. అంతేగాని ఊరికి ఆయనకేం పని లేక వచ్చి వీరికి తగాదాలు చుట్టుముట్లు పెట్టడం కాదు. కర్మలను తొలగించడానికి ఆయన కలహభోజనుడయ్యాడనే వ్యాఖ్య కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ నారదుడు ఆ కృష్ణుణ్ణి, అంటే ఒక అవతార మూర్తిని, అంటే ఇన్ని అవతారాలతో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నట్లుగా నారదుడు ఏ విధంగా సంభావించాడు, అన్నమయ్య కూడా అదే విధంగా సంభావించాడు. వచ్చి ఏం చేస్తాడంటే వచ్చిన కారణం ఏమిటయ్యా అంటే ఆయన ఒక పారిజాత కుసుమాన్ని తీసుకొచ్చి ఆయన రుక్మిణీ మందిరంలో జోదమాడుతున్నటువంటి కృష్ణునికి ఇస్తాడు. అక్కడ బీజప్రాయంగా ఒకటి వస్తుంది. ఆయన రుక్మిణీ మందిరంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు? సత్యామందిరంలో ఉన్నప్పుడు రావచ్చు కదా. ఇక్కడ కథాసూత్రం, ఇక్కడ బీజావాపన జరిగిందనమాట. ఇచ్చిన తర్వాత ఆవిడ దాన్ని కృష్ణుడు ఆలోచించి ఎవరికి ఇవ్వాలంటే ఆ ఇంట్లో ఉండి వచ్చినప్పుడు ఆమెకి ఇవ్వాలి తప్ప ఇక్కడికి వచ్చి ఆవిడ చూస్తుండగా నా సత్య లేదు సత్య నా ప్రాణదేవేరి అని అక్కడికి వెళ్ళి ఇవ్వలేడు కదా. ఆయనకి తెలుసు ఇదంతా ఒక అంతఃసూత్రంగా జరుగుతుందని, కాబట్టి ఆవిడకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆవిడ అపురూపమైనటువంటి, ఇప్పుడు మనం ఏదైనా మనం అలంకారం చేసుకున్నప్పుడు ఒక కాంతి, శరీరపు కాంతి ఒక విధంగా ఉంటే అలంకారం చేసుకున్నప్పుడు, ఆభరణాలు ధరించినప్పుడు లేదా పట్టు వస్త్రాలు ధరించినప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాం సామాన్యంగానే. అయితే అక్కడ వచ్చింది పారిజాత పుష్పం. సహజంగానే రుక్మిణీదేవి అమ్మవారి అంశ. ఆవిడ అన్నమయ్య అంటాడు అలమేలు మంగని, అద్దమేలే నీకు అందమైన మోమునుకు అంటాడు. నీ మోమే అద్దంగా కనిపిస్తుంది, ఇంక నీకు అద్దం ఎందుకు? గంధమేలే నీ యొక్క అద్దమేలే నీ శరీరపు కాంతికి, గంధమేలే నీ శరీరపు తావికి అంటాడు అనమాట. కాబట్టి ఆవిడే సహజ సౌందర్య రాశి. కానీ పారిజాతం అనేది దివ్య పారిజాతం, దివ్య కుసుమం కాబట్టి ద్విగుణీకృతమైనటువంటి సౌందర్యంతో అమ్మవారు విరాజిల్లుతుంది. ఆ పద్యం ఇక్కడ మగమేల నగజాలు తెగతి కీలుకొను వాలు కనుగొవ ఒక వింత కాంతి వదవే. ఎప్పుడైతే ఆవిడ దివ్య పారిజాతాన్ని ధరించిందో రుక్మిణీదేవి, మగమేల నగజాలు తెగ కీలుకొను వాలు కనుగవ ఒక వింత కాంతి వదవే. మగమేల అంటే గండు చేపల యొక్క కాంతిని, అంటే వాటి యొక్క ప్రభావాన్ని కూడా పరిహసించడానికి ఈవిడ కళ్ళు ఉన్నాయా అన్నట్లుగా ఆ అమ్మవారి యొక్క వాలు కనులు దేదీప్యమానంగా ప్రకాశింపబడ్డాయట. ఇక వలిజక్కవల పెక్కువలు తక్కువగా నిక్కు చనుదోయి ఒక వింత ఛాయ తోచే. వలిజక్కవలంటే గుండ్రని చక్రవాక పక్షుల యొక్క ఆధిక్యాన్ని తక్కువ చేసేట్లుగా ఈవిడ యొక్క ఉరస్సంపద కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది. ఇక ఎల తుమ్మెదల దిమ్ము వెలిజుమ్ము చెలువమ్ము కల వేణికొక వింత నలుపు మీరే. ఆవిడ యొక్క ఆవిడ యొక్క కురులు ఎంత అందంగా ఉన్నాయా అంటే లేత తుమ్మెదల సమూహం యొక్క ఆ అందంగా ఉన్నటువంటి తుమ్మెదల సమూహం ప్రసరిస్తున్న కాంతిని సైతం దిగజార్చేట్లుగా ఉండేటువంటి ఆ నల్లని వేణి, ఆ నల్లని జడ
ఇంకా వింత అంటే నూతనమైన కాంతిని సౌందర్యాన్ని పొందిందయ్యా. ఎందుకు పొందింది అంటే ఈ పారిజాతం అనే కుసుమాన్ని ధరించటం వల్ల. ఇలా ఇక అలా చెందోవల విందు చెలువందు వెదచిందు మొగమునకొక వింత జిగి తొలగే. అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉందంటే చంద్రబింబ సమానంగా, అంటే చంద్రుడు ఎలా ఉంటాడు, ఎర్ర కలువలకు విందు చేసేటువంటి చెలికాడు చంద్రుడు. అటువంటి చంద్రుని యొక్క కాంతిని చక్కగా కలిగినటువంటి అమ్మవారి చంద్రముఖి అంటాం కదా, ఆ కాంతి ఇంకా దేదీప్యమానమైంది అంటూ ఇవన్నీ చెప్తూ చెక్కదనమునకొక వింత చెక్కదనము, జవ్వనంబునకొక వింత జవ్వనంబు, విభ్రమంబునకొక వింత విభ్రమంబు కలిగే అదివ్య కుసుమంబు కథన సతికి. ఇక్కడ కథన సతికి అంటే ఆ కారణంగా ఆ దివ్య కుసుమాన్ని ధరించినటువంటి రుక్మిణీదేవికి కొత్త చెక్కదనం వచ్చిందట, కొత్త యవ్వనం వచ్చిందట, కొంత విభ్రమం, కొత్త విలాసం వచ్చిందట. అంటే ఒక్కసారిగా ఆవిడ యొక్క కాంతి వేవేల రీతులుగా విస్తరిల్లుతూ సౌందర్యాన్ని ఆ చుట్టుపక్కలంతా కూడా ప్రకాశింపజేస్తుంది అని ఇక్కడ వర్ణించడం, తిమ్మన గారు వర్ణించడం జరిగింది. ఆ కాంతిని మనం గళకాంతిలో దర్శిద్దాం. జేకే రెడ్డి గారు ఇప్పుడు వారి యొక్క గళంతో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పలు రకాల కాంతులను కూడా మన వైపు ప్రసరిస్తారు. ఆ ప్రసారమైన కాంతితో మనం కూడా వెలిగిపోదాం. మగమీల నగజాలు తెగ కీలుకును వాలు కనుగవకు ఒక వింత కాంతి యొదవే. వలి జక్కువల పెక్కువలు తక్కువగా నిక్కు చనుదోయికి ఒక వింత ఛాయ దోచే. ఎలతున్నదల దిమ్ము వెలుజుమ్ము చెలువమ్ము గలవేనికి ఒక వింత నలుపు మీరే. అల చెందువల విందు చెలువందు వెదచిందు మొగమునకు ఒక వింత జిగితులంకే. చక్కదనమునకు ఒక వింత చక్కదనము, జవ్వనంబునకు ఒక వింత జవ్వనంబు, విభ్రమంబునకొక వింత విభ్రమంబు కలిగన దివ్య కుసుమంబు కథన సతికి. కలిగన దివ్య కుసుమంబు కథన సతికి. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, తర్వాత వచ్చే పద్యం కూడా ఇంత ఈ దివ్య కుసుమంబు ధరించినటువంటి అమ్మవారు ఆనందంగా, రుక్మిణీమాత ఆనందంగా ఉండగా ఆయన కారణాన్ని చెప్తున్నాడు నారదుడు. ఈ పారిజాతం ఏమనుకున్నావు, ఇది ఈ పారిజాత మహిమను వివరిస్తాను అంటూ, జలజాక్షి ఇది పారిజాత ప్రసూనంబు నరులకు ధరింప అరిది సువ్వే. ఇది ఏమనుకున్నావు, ఇది పారిజాతం, ఇది అరుదైన విషయము. పౌలోమి అంటే శచీదేవి, పార్వతీదేవి, పద్మ, లక్ష్మీదేవి, పద్మజురాణి, సరస్వతీదేవి వీరందరూ కూడా శిరంబున దాల్తురనుదినంబును. వారందరికీ ఆ ఖ్యాతి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈ పారిజాత పుష్పం నుంచి వచ్చింది. హరి బహిప్రాణం బగువట నేడెరుగంగా వచ్చే నీకిప్పుడు ఇది ఇచ్చేగాన. నువ్వెవరనుకున్నావు, ఆ హరి ఆ పరమాత్ముడి యొక్క బహిప్రాణానివి, అది తెలుసుకుని నీకు ఇచ్చాడు. ఈ విషయం అంతా ఈ చెప్తున్నప్పుడు మిగిలినటువంటి సత్యభామ తప్ప మిగిలిన వారంతా అక్కడ ఉన్నారు, చెలికత్తులు కూడా ఉన్నారు. నారదుడు కావాలని చెప్తున్నాడు ఈ విషయం సత్యభామకు తెలియాలి కాబట్టి దీన్ని ఇక్కడ ఈ పాత్రని కాస్త ఇంకా అంత ఉద్దీప్తం చేస్తున్నాడు అనమాట. ఆ రంగ ప్రవేశంలో ఆయన అద్భుతంగా ఆయన పాత్రని పండిస్తూ ఉన్నాడు. వెలదలు 16 వేవులలో ఎన్న సరిలేరు సౌభాగ్య గరిమ నీకు. 8 మంది ఏమిటి అసలు 16,000 మందిలో నీకు గరిమ, నీ యొక్క సౌభాగ్యానికి నీ యొక్క మహాత్మ్యానికి సరివచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నీవు దాల్చిన కథన నీ పువ్వు నేడు భాగ్యము వహించే నుచితోపయోగ్య లీల. ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయి అసలు అది కాదు, నువ్వు ధరించడం వల్ల ఆ పువ్వుకే నీకు పెద్ద గొప్ప విశేషం వచ్చిందమ్మా మనం అంటాం, నువ్వు వేసుకోవటం వల్ల ఆ బట్టలకు కాంతి వచ్చిందంటాం. అలాగే ఈయన ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈప్సితార్థంబు రడగూర్చునిది లతాంగి దీని మహిమంబు చెప్పేద తెలియ వినుము. ఇది కూడా శేషపద్యమే, ఇది కూడా అవధరిద్దాం. జలజాక్షి ఇది పారిజాత ప్రసూనంబు
నరులకు ధరింపారిది సూరే పౌలోమి పార్వతి పద్మజురాణియును శిరంబున దాల్తురు అనుదినంబు హరిబహి ప్రాణంబు వగుట నేడెరుగంగ వచ్చే హరిబహి ప్రాణంబు వగుట నేడెరుగంగ వచ్చే నీకిపుడిది ఇచ్చగాన వెలదులు 16 వేవురలోన వెలదులు 16 వేవురలోన ఎన్న సరిలేదు సౌభాగ్య గరిమ నీకు నీవు దాల్చిన కథన నీ పువ్వు నేడు భాగ్యము వహించన్ ఉచితోపయోగలీలా ఈప్సితార్థంబులు వడగూర్చునిది లతాంగి దీని మహిమంబు చెప్పెద దీని మహిమంబు చెప్పెద తెలియవిను తెలియవినుము. ఇంకా చెప్తున్నాడు వినుము అని. ఏమిటయ్యా అంటే అది మనం అంటాము నిత్య కొత్తలు అంటాము. అంటే నిత్యము కూడా పరిమళిస్తూనే ఉంటుంది. పరిమళము సెడదు వాడదు, పరువము తప్పదు, పరాగభరభరితంబై నిరతము జగదేక మనోహరమగు ఈ కుసుమరాజము అంబుజవదన అని. అంటే ఈ దీనికి మనం అనుకుంటాం కదా, ఇప్పుడు నాటికి నాడు కొత్త నేటికి నేడు కొత్త అని ఒక పదప్రయోగం ఉంది అన్నమాచార్యుల వారి సాహిత్యంలో. నాటికి నాడు కొత్త అంటే ఆనాటికి అది కొత్త, ఈనాటికి ఇది కొత్త. అది ఎట్లా సంభవము? కాబట్టి నిత్య పరిమళంతో ఒప్పారుతున్నటువంటి ఈ పారిజాతం యొక్క గొప్పదనాన్ని నారదుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇంత గొప్పగా వర్ణించి ఇంకా ముందుకు వెళుతూ నెలకొని వేసవి చలువయు చలివేళ ఉష్ణగుణము, వేసవికాలంలో చల్లగా ఉంటుంది, అలాగే చలివేళల్లో చక్కగా వేడిని కల్పిస్తుంది. సముచిత భంగిన్ కలిగించు నీ లతాంతము కొలదలు చెప్పంగా నిత్యక్రొత్తలు సుమ్మి. ఇప్పుడు నేను అన్నట్లుగా నిత్యక్రొత్తలు. ఈ విధంగా ఆ యొక్క పారిజాతము, ఎందుకంటే ఇంత అద్భుతమైన కానుక ఇక్కడ మరో చోట అసూయకి రావాలి, ఈర్ష్య రావాలి. కాబట్టి ఈ యొక్క ఘట్టాన్ని అద్భుతంగా నారదుల వారు పండిస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ చెలికత్తలందరూ కూడా ఈ విన్న విషయాల్ని చెప్పకుండా ఉంటారా? అది కూడా అంటున్నారు. ఇంకా కాస్త ముందుకెళ్తూ ఏమంటున్నాడయ్యా అంటే సత్యభామని గురించి చెప్తూ, సత్యభామ ఎలా ఉంటుందయ్యా అంటే ఆవిడ యొక్క నైజం ఎలాంటిదయ్యా అంటే చక్కని దాన నంచు నెలజవ్వని నంచు జగంబులోన పేరెక్కిన దాన నంచు పతి ఎంతయు నాకు అనురక్తుడంచు తా నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య. ఇక్కడ ఇందులో స్వాధీనపతికి యొక్క లక్షణాలని తీసుకొస్తున్నాడు. సత్యభామ ఎలా ఉంటుందంటే నేనే చక్కని దాన్ని. భామాకలాపంలో కూడా ఉంటుంది. మాధవి అడిగినప్పుడు అమ్మా మీ ఇద్దరికి ఎందుకు అసలు తగం ఎందుకు వచ్చిందమ్మా అంటే ఆవిడ అంటుంది ఒకనాడు అంతఃపురంలో ఉండగా ఏం జరిగింది, అంతఃపురంలో ఉండగా ఏం జరిగిందంటే స్వామివారు ఒక మాట అడిగారే మాధవి, ఏ మాట అడిగారో చెప్పవమ్మా అంటే మన ఇరువురిలో ఎవరు అందగత్తె ఎవరు అందగాడే అంతే పో నేనే అందగత్తెనని చెప్పానే. మరి చెప్పిన తర్వాత ఏం జరిగింది అంటే దిగ్గున లేచి స్వామివారు వెళ్ళిపోయారమ్మా అంటుంది. మరి వెళ్ళకుండా ఉంటారా? నువ్వే అందగత్తెనేమిటి? జగన్మోహనాకారుడు ఆయన అందాన్ని పక్కన పెట్టి అంటే ఏమో తెలియకన్నానే ఇప్పుడు తెలుసుకున్నానే. ఇది ఈ ప్రభావం భామా కలాపంలో మనం తులనాత్మకంగా చూసినప్పుడు. కాబట్టి ఇక్కడ చక్కని దానంచు నేను ఎంతో అందగత్తెని, నెలజవ్వని అంటే నాకున్న యవ్వనము ఎంతో లేతప్రాయ ఎలజవ్వనం, అలాగే జగంపురలోన పేరెక్కిన దానంచు సత్యం ముందు ఎవరు పనికిరారు ఈ ఇంతమంది కాంతల్లో కూడా. పతి ఎంతయు నాకు అనురక్తుడు, పతి ఎప్పుడు నా కొంగు పట్టుకుని తిరుగుతుంటాడమ్మా. తానిక్కుచు విర్రవీగుచు ఈ విధంగా స్వాధీనమైనటువంటి యొక్క పతి యొక్క ప్రేమతో కాంతల గణింపదు సత్య, మిగతా వాళ్ళని లెక్క చేయదు.
ఇంతకున్ ఇప్పుడు మొదలవుతుంది. ఇంతకున్ సృక్కక యున్నే నీ మహిమ సూచిన బోటులు విన్నవించిన. ఇప్పుడు ఇంకాస్త ముందుకు తీసుకెళ్తున్నాడు కథని ఈయన. ఇప్పుడు నువ్వు ఇంత పారిజాతాన్ని ధరించావు, నీ అందం దేదీప్యమానం అయిపోతుంది, అసలు ఇది పరిమళము సెడదు వాడదు, నిత్య కొత్తలాగా ఉంటుంది. మరి ఇంత అందాన్ని ఇంత సౌందర్యాన్ని చూసిన తర్వాత ఆవిడ అసలు సృక్కక బాధపడకుండా ఉంటుందా? మరి అంటే ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ చెలికత్తెలంతా కూడా ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా సత్యభామాదేవికి తెలియచెప్పాలనేటువంటి ఆ చురకలు కూడా ఇక్కడ ఉన్నాయి. అనుచు నారదుడు ఆడిన అట్టి పలుకులు అచటి వృత్తాంతమంతయు అరసిపోయి వేరువేరన సఖులు దేవేరులకును విన్నవించిన వారును చిన్నవోయి. ఇక్కడ కథ ఇంకాస్త ముందుకెళ్ళింది. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా ఈ ఒక్క సత్యభామకు కాదు, మిగతా అందరికీ చెప్పారు, మిగతా 7గురికి చెప్పారు. రుక్మిణీదేవి వదిలివేసి మిగతా 7గురికి చెప్పారు. అయితే మిగతా 7గురిలో సత్యభామ తప్ప మిగతా వాళ్ళంతా కూడా నెమ్మదిగానే పోతే పోయిందిలే అని వారిలో వారు సమాధానం పడ్డారట. ఏ విధంగా సమాధానం పడ్డారంటే, అందరిలోన పెద్ద మహిమాన్విత రుక్మిణి, భోజ చక్రవర్తి కుమార్తె కాబట్టి, అందరిలో పెద్ద కాబట్టి, సాత్వికమైన స్వభావం కలిగదు కాబట్టి, పోన్లే ఆయనకి ఇస్తే ఇచ్చాడులే అనేసి వారంతా గోవిందుడు పోన్లే దాని గోవిందుడు ఇచ్చాడులే అని లక్షణ కానీ, అలాగే కాళింది కానీ, భద్ర కానీ వీరంతా కూడా ఊరడిల్లి, సుదత్త కానీ వీరంతా, జాంబవతి కానీ, వీరి మిత్రవింద కానీ వీరంతా ఊరడిల్లారట. అంటే స్వాంతన పొందారు. సరే మనకి రాలేదు కదా, ఆవిడకైనా దక్కింది అని. కానీ వారి లోపల సౌందర్యవతియు మానవతియు మహనీయ సౌభాగ్యవతియునైన సత్య అంతటా ఏమకో సౌరి కడకు పోయి రాదయ్య చెలి ప్రొద్దుపోయిననచు. అంటే ఇక్కడ ఈవిడ దిగాలుగా ఉంది సత్యభామ. అంటే ఒక చెలికత్తెను స్వామి దగ్గరికి పంపించింది. ఆ పంపించిన చెలికత్తె వెనక్కి రావటల్లా. ఈలోపు ఈవిడ ఆ స్వాధీనపతిక యొక్క లక్షణంగా ఉన్నటువంటి స్వాధీనపతిక లక్షణంగా ఉన్నటువంటి స్మృతులన్నీ నెమరు వేసుకుంటుంది. ఏమిటంటే ఆయన సత్యభామ యొక్క మాట జవదాటడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆవిడ ఎంతో అందంగా ఉదహరించుకుంటుంది తనలో తాను. ఎలాగంటే, కలలోననైన నవ్వులకైన నా మాట జవదాట వెరచునో చంద్రవదన. చెలికత్తుతో అంటుంది, కలలో గాని నవ్వులకు గాని నా మాటను దాటి వెళ్ళడే. అలాగే ఏ పదార్థంబు నా ఎదుట పెట్టకమున్న ఎవ్వారి కొసగడో ఇగురుబోడి. ఈ చంద్రవదన ఇగురుబోడి అనేది అందమైన సంబోధనలు చెలికత్తెని. ఈ నాకు పెట్టకుండా మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏ పదార్థాన్ని అందించడు. చెలులు నాతో ఏమి చెప్పుదరో అని లంచంపులిచ్చునో చించలాక్షి. నా దగ్గర భయపడతాడమ్మా, వాళ్ళు ఏమన్నా నాకు చాడీలు చెప్తారేమో, నా గురించి మీ దగ్గర చేసిన చేష్టలు చెప్తారేమో, నేను కోపవశం అవుతానేమో అనే ఉద్దేశ్యంతో వారికి లంచాలు ఇస్తాడు. తోడి చేడియలు నా తోడి వంతులకు రాసైరింపజాలడో సన్నుతాంగి. అరమరలు లేని కూరిమి ననగి పెనగి కొదలు తీరని కోర్కులు కూడి మాడి కపట మెరుగని మమతల కలసి మెలసి ఉన్న విభుడిట్లు సేయనే యోలతాంగి. అంటే ఆవిడ ఇలా స్మరిస్తూ ఉంది. ఇంతటి అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఈ పద్య నిర్మాణం జరిగితే అందులో నేపథ్యంగా నన్ను విడిచిన నా ప్రాణ విభుడు వేరే పనులు చేస్తాడా అంటుంది. ఆ పద్యాన్ని కూడా ఇప్పుడు అవతరిద్దాం. కలలోననైనా నవ్వులకైనా నా మాట జవదాట వెరచునో చంద్రవదనా. ఏ పదార్థంబు నా ఎదుట బెట్టక మున్న ఎవ్వారి కొసగడో ఇగురుబోడి. చెలులు నాతో ఏమి చెప్పుదురోయని లంచంబులిచ్చున్నో చెంచలాక్షి. తోడి చేడియలు నా తోడి చేడియలు నా తోడి వంతులకు రాసైరింపజలడో సన్నుతాంగి. అరమరలు లేని కూరిమి అనగి పెనగి
కొదలు తీరని కోర్కులు కూడి మాడి కపట మెరుగని మమతలా కలసి మెలసి ఉన్న విభుడిట్లు సేయునే ఓ లతాంగి నా విభుడిట్లు సేయునే ఓ లతాంగి. ఇక తెలిసింది ఆయన కృష్ణ పరమాత్మ ఆ పారిజాతాన్ని రుక్మిణీదేవికి ఇచ్చాడు. ఈవిడ మదన మోహనాకార ఎనుచు అని భామాకలాపంలో దరువు ప్రారంభం అవుతుందన్నమాట. అలా మదన పడుతూ ఉంటుంది. ఏమిటి ఇంత ప్రాణ సమానంగా ఉన్నటువంటి నా ప్రభువు ఇలాంటి పని చేస్తాడా ఓ లతాంగి అంటూ ఆవిడ ఆ యొక్క ఆ లోపల ఉన్నటువంటి ఆ వేదన ఎంతగా వెళుతుందయ్యా అంటే రకరకాల మానసిక అనుభూతుల్ని ఆవిడ భరిస్తూ ఉంటుంది. పతి ప్రాణ సదృశ బంధువు పతి దైవంబు ఏడుగడయు పతి సతులకు అప్పతియు కడుమేర తప్పిన గతి కులకాంతలకు వేరు కలదే చెప్పుమా. ఇక్కడ ఏడుగడ అంటే తల్లి, తండ్రి, పతి, దాత, విద్య, గురువు, దైవము వాటిని ఏడు కడ అంటే ఈ ఏడుగురు కూడా దిక్కుగా భావించటం. తల్లి కానీ, తండ్రి కానీ, పతి కానీ, దాత కానీ, విద్య కానీ, గురువు కానీ, దైవం కానీ. ఇక్కడ సత్యభామ అన్నిటినీ ఆ ఒక్కడే అనుకుంటుంది. అందుకు అంతగా ఆవేదన చెందుతుంది. ఇలాగా నా పతి ప్రాణవిభుడైన పతి మేర తప్పితే కులకాంతలు ఏం చేయగలమా అంటూ ఇంకొక అద్భుతమైనటువంటి ఆ స్త్రీమూర్తి యొక్క ప్రేమ చిహ్నంగా ఒక గొప్ప మాట అంటుంది. ఏమిటయ్యా అంటే ధనమిచ్చి పుచ్చుకున్నను మనమున ఓర్వంగా వచ్చు. పోనీ ధనాన్ని ఇచ్చేశాడు, పోతే పోయిందిలే ధనం, నాకు పతియే ధనం అనుకున్నప్పుడు భౌతికమైన ధనం పోయినా పర్వాలేదు. మగడింతులకు అలా కాకుండా మగడింతులకు చెనవిచ్చి పుచ్చుకున్నను మనవచ్చునే ఇంకా ఏటి మాటలు చెలియ. ధనాన్ని ఇచ్చినా పర్లేదు, ఇంకోటి ఇచ్చినా పర్లేదు. ప్రాణ సదృశంగా భావిస్తున్నటువంటి నా భర్త, నా ప్రియుడు ఈ చలవును ఇస్తే నేను భరించగలనా అంటూ ఆవిడ కుపిత అయిపోతుంది. ఇంకా ఆ అగ్రహోదగ్రతతో ఉన్నటువంటి సత్య మాసిన చీర కట్టుకుని మౌనముతోడ నిరస్తభూషయై వాసన కట్టుకట్టి అంటే తలకు కట్టుకట్టుకుని నిడువాలిక కస్తూరి పట్టు పెట్టి పెద్ద బొట్టు పెట్టి లోకాసిలి చీకటింటి కడకంకటిపై జలదాంత చంద్ర రేఖా సదృశాంగి అయి పొరలే గాఢ మనోజ విషాద వేదనన్ అంటే ఈ మన్మథ పరితాపంతో కూడినటువంటి, ఇక్కడ మన్మథం అంటే కేవలం భౌతికమైనటువంటి ఆ పరితాపం కాదు, మానసికమైనటువంటి ప్రభువు నా వద్ద లేడే, నా నుండి దూరం అయిపోతున్నాడే, నేను పొందవలసినటువంటి చనవను ఇతరులకు ఇచ్చేస్తున్నాడైనటువంటి మానసిక వేదనను ఈవిడ దీర్ఘంగా అనుభవిస్తూ చీకటింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఆ కృష్ణస్వామి వచ్చినప్పుడు ఆ అంతఃపుర సౌందర్యం కూడా మసగబారుతుందట. దానికి అనేకమైన పద్యాలని తిమ్మన గారు అందించటం జరుగుతుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి ఆవిడ యొక్క ఆ యొక్క స్థితిని గమనించినప్పుడు ఎలా ఉందయ్యా అంటే పాటల గంధి చిత్తమున పాటిలు కోపభరంబు తీర్ప నెప్పాటును పాటుగామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ పాటల కాంతి మౌళిమణి పంతికి వన్నీయ పెట్ట ఆ జగన్నాటక సూత్రధారి యదునందుడర్మిలి మృక్కినన్ అంటే పున్నాగ పుష్పపు గంధపు కలిగినటువంటి ఆ గంధపు వాసన కలిగినటువంటి ఆవిడ ఆ పాటల గంధి ఆ కోపభరాన్ని తప్పించటానికి ఆయన అర్మిలి ఎంతో అనునయంతో మ్రొక్కుతున్నాడట. ఆ మ్రొక్కుతున్నప్పుడు సత్య తనకు స్వామి మ్రొక్కినటువంటి ఆ శిరమును పాదమున తొలగత్రోయుట. ఇది రసవంతమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో తిమ్మన గారు ఆ ముందుకు నను భవదీయ దాసుని అనే పద్యానికి ముందు ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరోమచ్చో వామపాదంబునం తొలగంత్రోచి లతాంగి. జలజాతాసన వాసవాది అంటే బ్రహ్మాది దేవతలు వీళ్ళందరూ, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా పూజించేటువంటి ఆ మన్మధుడికి అన్నటువంటి ఆ పాదాన్ని ఆవిడ
వామపాదంతో తొలగంద్రోచెన్ మరల్చిందట. అటువంటి ఆ మరల్చినటువంటి ఘట్టానికి అనుసంధానంగా నను భవదీయ దాసుని మనంపున నెయ్యపు కింక పూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననీయద అల్కమానవు గదా ఇకనైన అరాళకుంతల. అటువంటి ఘట్టంలో కృష్ణస్వామి ఒదిగిపోయి నను భవదీయ దాసుని, మనమందరం భవదీయుడు అంటాం, బహుశా ఈ భవదీయుడు అనే పదం ఇక్కడి నుంచే వచ్చిందేమో. అంటే విధేయతకు ఉత్కృష్టత ఇక్కడున్న భవదీయుడు అంటే ఆవిడ యొక్క వామపాదంతో తొలగెంత్రోచెను అయినప్పటికీ కూడా ఈయన ఒదిగిపోయి నువ్వు ప్రణయ కోపంతో కింక పూనావు, అది నేను అర్థం చేసుకోగలను, తాచిన తనినప్పటికీ అది నాకు మన్నని, అది నాకు గౌరవమే, నేనేం బాధపడట్ల, సంతోషిస్తున్నాను. మన్నని అంటే గౌరవం, సంతోషం ఎప్పుడు గౌరవం కలిగినప్పుడు సంతోషిస్తాం. కానీ చెల్వడు నీ పద పల్లవంబు, అందమైనటువంటి లేతదైనటువంటి నీ యొక్క పాదాలు మత్తను పాదం మత్తను పులకాగ్ర కంటక వితానము, నా యొక్క రోమాంకరముల ముళ్ళ పొదరగలు, అంటే ఇక్కడ కంటక వితానము, వితానం అంటే సమూహము, ఆ రోమాంకురముల యొక్క సమూహము తాకిన సందర్భంలో నీకు బాధ కలగలేదు కదా, ఇకనైనా అల్కమానవు కదా, ఇకనైనా ఈ అల్కను మానవమ్మ అరాళ కుంతల అంటూ ఇక్కడ మరొక మర్మం ఏమిటంటే నీ కురులు వంకరలుగా ఉన్నాయి, అంటే ఇది బుద్ధికి సంకేతం అన్నమాట. నేను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు అర్థం చేసుకోలేదు, అందుకే ఇకనైనా మానవు కదా అంటున్నాడు. ఎంత మార్మికత ఉందో చూడండి. దాన్ని ఇప్పుడు మనం చక్కగా ఈ పద్యం తెలుగు ప్రబంధ సాహిత్యంలో అద్భుతమైన, ఒకవైపు సందేశంతోనూ మరొక వైపు ఆ రసోచితమైనటువంటి ఆనందంతో, అక్కడ ఘట్టం ఏదైనా కావచ్చు, ఎంత రసోచితం ఔచిత్యవంతం, ఆయన ఒదిగి ఉండిపోవటం పరమాత్మ. అందుకే సురపూజాభాజనం అయినటువంటి బ్రహ్మ గడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదం అని మనం, అలాగే వామనావతారంలో ఆ వామనుడు యొక్క త్రివిక్రమ స్వరూపం అయినప్పుడు ఇంతింతై ఒటిడింత అయినట్టు ఆ ఆకాశ మండలానికి వెళ్ళి తోయద మండలాన్ని దాటుకుని మహర్వాటిపై పైన సత్యలోకానికి వెళ్ళిపోయినటువంటి ఆ ఘట్టంలో ఉన్నటువంటి పాదమే కదా ఈ పాదం. అటువంటి పాదాన్ని ఆవిడ సత్యభామ తాచినప్పటికీ కూడా ఈయన ఒదిగిపోయినటువంటి ఘట్టం ఎంత గొప్పది. అందుకే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఓ సత్య అంటూ అరాళకుంతల అన్నాడు. అది ఇప్పుడు అవధరిద్దాం. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియద అల్కమానవు కదా ఇకనైనా అరాలకు తలా తదుపరి మరొక పద్యం కూడా ఉంది. ఈ పద్యంతో వారి పద్య ప్రవాహం మనందరినీ రంజింపజేస్తూ పరిసమాప్తి చెందుతుంది. ఆ పద్యాన్ని కూడా కృష్ణుణ్ణి తర్వాత ఘట్టంలో, తర్వాత ఆశ్వాసం, ఇదంతా కథాక్రమం ఇలా నడుస్తున్నప్పుడు తర్వాత ఆయన అంటాడు, నీకు ఒక పారిజాత పుష్పమే ఎలా ఆ వృక్షాన్నే తీసుకొస్తానంటే ఆవిడ అలకమానుతుంది. తర్వాత కథంతా ఇక్కడే ప్రథమాశ్వాసంలోనే అసలైన కథ అంతా కూడా పరిసమాప్తి చెందుతుంది. తర్వాత వచ్చేటువంటి 4 ఆశ్వాసాల్లో ప్రబంధానికి అనుగుణమైనటువంటి చంద్రోదయము, సూర్యోదయము, తర్వాత మేరు పర్వత వర్ణనము, అదితి ప్రస్తావన, దశావతార ప్రస్తావన, అలాగే ఇంద్రుణ్ణి ఆ ఇంద్రలోకానికి వెళ్ళటము, అక్కడ వైజయంతి ఉద్యానవనంలో వీరు సత్యభామ కృష్ణుడు విహరించటము, తర్వాత ఆ నాకలోకంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని పెకలించి తీసుకొచ్చి సత్యభామ పెరట్లో పెట్టటము, సత్యభామ ఆనందించటము, తర్వాత పుణ్యకర్వతం చేయటము, తర్వాత మరలా అందరూ కలిసి సుఖాంతం అవుతుంది. ఇది సంక్షిప్తంగా కథా సందర్భం. కానీ ప్రథమాశ్వాసంలోనే ఈ ఘట్టాన్ని ముగించడానికి కారణం ఏమిటయ్యా అంటే కృష్ణరాయల వారు, తిరుమల దేవి కూడా వారు
ఒకరికొకరు దూరంగా ఉన్నారు. మరి ఆ దూరాన్ని ఎంత తొందరగా తగ్గించాలి? ఇప్పుడు ఇన్ని 5 ఆశ్వాసాల ప్రబంధం రచించడానికి కొంత సమయం పడుతుంది. మరి ఈ సమయం వరకు వీరిరువురు ఇలాగా దూరంగా ఎడబాటుతో ఉండటమేనా? కాదు, వారిరువురు కలవాలని ప్రథమాశ్వాసంలోనే ఒక రకమైనటువంటి మంగళాంతం పలుకుతాడు తిమ్మన గారు. ఈ పద్యం తర్వాత పారిజాత వృక్షాన్ని తీసుకొస్తారన్నప్పుడు ఆవిడ సత్యభామ ఆనందిస్తుంది. బహుశా ఈ ప్రథమాశ్వాసం అయిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారు కూడా ఆనందించి ఆ తిరుమల దేవిని అక్కున చేర్చుకుని ఉంటారు. వారిరువురు సంతోషంగా ఉండుంటారు. తర్వాత ఆ సంతోషాన్ని అభ్యుదయ పరంపరాభివృద్ధిగా పెంపొందించడానికి మిగిలిన ఆశ్వాసాలు వచ్చాయి అనేది చరిత్రలో ఒక పరిశోధనాంశం. కాబట్టి ఆ విషయంలో ఈ ప్రబంధ వర్ణనల్లో ఒకటైనటువంటి వైతాళికులు స్వామివారిని మేల్కొల్పటం, సాధారణంగా ఇవన్నీ భూపాల రాగంలో మనకి విన్నపాలు వినవలె వింత వింతలు అని అన్నమాచార్యుల వారి సంకీర్తన రాగిరేకుల్లో భూపాలంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభాత సమయంలో పాడేటువంటి రాగాల, ప్రభాత సమయంలో పాడేటువంటి పద్యాలు కానీ పాటలు కానీ భూపాల రాగంలో ఉండాలనేది ఒక ఆనవాయితీ. ఆ జయ గోవింద ముకుంద చక్రధర అనేటువంటి పద్యాన్ని గానం చేయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాను. జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషీ సాత్రాజితి ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ కాళియ దర్పజ్ఞ పతంగవాఘ వనమాలి కృష్ణ కృష్ణ వైకుంఠ శౌరీ యశోదాత్మజ భక్తవత్సల మురారి గోపికా వల్లభ మురారి గోపికా వల్లభ గోపికా వల్లభ. సమయపాలనను అనుసరించి కృష్ణ సంస్మరణంతో, కృష్ణ స్తుతితో కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. కృష్ణ అంటేనే నిరతిశయమైనటువంటి ఆకర్షణ కలిగిన వాడు ఎవరి పట్ల, పరమాత్మ పట్ల. అటువంటి కార్యక్రమంలో ఇది చక్కటి అవకాశం నాకు. పాదభ్రమకమైనటువంటి పద్యంతో ఆ కృష్ణ పరమాత్మను స్మృతిస్తూ ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి వేద విజ్ఞాన వేదిక కార్యనిర్వాహక వర్గానికి, అలాగే మద్రాసులో ఉన్నటువంటి తెలుగు మమతల వెలుగులైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్సులు సమర్పించుకుంటూ, మీరు ఎప్పుడు పిలిచినా నేను మరోసారి నా ఉడతా భక్తిగా తెలుగు భాషకి ఆ సేవ చేసే క్రమంలో నేను సైతం అంటూ మీ వద్దకు వస్తాను. కేవలం ప్రబంధ సాహిత్యమే కాదు, పద్య సాహిత్యం కానీ, శతక సాహిత్యం కానీ, లేదా మనం ఎటువంటిదైనా భాషకు సంబంధించినది. అమ్మ గోరు ముద్దలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది కదా. అన్నమయ్య అంటాడు, ఎన్ని మారులు సేవించినను కన్నులు తనియవు, విన్న నీ కథామృతమున వీనులు తనియవు, సన్నిధిని మేము నుతియించి సరస జిహ్వయు తనియదు, బడియు ప్రదక్షిణములు చేసి పాదములు తనియవు, ప్రసాదము కడగి ప్రసాదము కొని కాయము తనియదు, అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అన్నట్లుగా ఆ ఆత్మస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శతసహస్ర వందనాలు, దండ ప్రణామాలు సమర్పిస్తూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.